9 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇక ఇతర దేశాల రాజకీయాలపై దృష్టి. గ్లోబల్ కింగ్ మేకర్ గా అవతారం ఎత్తనున్న మాస్క్. అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. దేశవ్యాప్తంగా దుమారం. విరుచుకుపడ్డ విపక్షం. జమిలి ఎన్నికల బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ. 31 మంది ఎంపీలలో ప్రియాంక గాంధీకి చోటు. రైతు సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం. రైతులకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అమరావతి పునర్నిర్మాణంపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్. పనులపై కీలక భేటీ. క్రికెట్ కు అశ్విన్ గుడ్ బై. పూజారా రహనెలా రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ కామెంట్స్. తాలిబొట్టుతో ముంబై పార్టీకి వెళ్లిన కీర్తి సురేష్. తెగ వైరల్ చేస్తున్న బాలీవుడ్ మీడియా. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. మార్కెట్లపై ఫేడ్ దెబ్బ. 79,000కు దిగివచ్చిన సెన్సెక్స్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయటమే కాక అతని తరపున స్వయంగా ప్రచారం చేసి గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇప్పుడు ఇతర దేశాల ఎన్నికల్లో సైతం తన ప్రభావాన్ని చూపాలనుకుంటున్నారు. ప్రపంచ రాజకీయాల్లో కింగ్ మేకర్గా మారాలనుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయన తొలుత యూకేపై దృష్టి సారించారు. మంగళవారం యూకే సంస్కరణల నేత నిగేల్ ఫరాజ్ను కలిశారు. మస్క్ ఆయనను కేవలం ప్రచారం కోసం మాత్రమే కలవలేదని, ఫరాజ్కు రానున్న ఎన్నికల్లో ఆయన $1 మిలియన్ విరాళాన్ని ఇవ్వనున్నారని యూకే టెలిగ్రాఫ్ ఒక వార్తా కథనంలో పేర్కొంది. మస్క్ మన వెనక ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. విరాళాలకు సంబంధించి ఆయనతో చర్చలు జరుగుతున్నాయని ఫరాజ్ టెలిగ్రాఫ్ తెలిపారు. గ్లోబల్ కింగ్ మేకర్గా మారుదామనుకుంటున్నారని టెలిగ్రాఫ్లో పేర్కొంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరును పదే పదే ఉచ్చరించడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది అంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. అంబేద్కర్ను కాదు, ఆయనకు బదులుగా దేవుడిని స్మరిస్తే స్వర్గానికైనా వెళ్లొచ్చంటూ ఉచిత సలహా ఇచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అంబేద్కర్ను అవమానించిన షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షాపై తృణమూల్ కాంగ్రెస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ను ఉద్దేశిస్తూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అభి ఏక్ ఫ్యాషన్ హో గయా హై అంబేద్కర్ అంటూ ఇత్నా నామ్ ఆగర్ భగవాన్ కా లేతేతో 7 జన్మక్ తన స్వర్గ్మిల్ జాతా అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇక దీనికి బదులుగా దేవుడిని ఇన్నిసార్లు స్మరిస్తే స్వర్గానికి వెళ్ళొచ్చు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షా వ్యాఖ్యలు విపక్ష నేతలు సహా నెటిజన్లు కూడా ఖండించారు. तो साच अर्थ में अंबेडकर जी के प्रति आपका भाव क्या है ये मैं बताता हूं। मान्यवर अंबेडकर जी को देश की पहली कैबिनेट से इस्तीफा क्यों दे दिया? अंबेडकर जी ने कई बार कहा कि अनुसूचित जातियों और जनजातियों से हुए व्यवहार से मैं असंतुष्ट हूं। सरकार की विदेश नीति से मैं असहमत हूं और आर्टिकल 370 से मैं असहमत हूं। इसलिए वो छोड़ना चाहते थे, उनको आश्वासन दिया गया, आश्वासन पूरा नहीं हुआ। उन्होंने इग्नोरेंस के चलते इस्तीफा दे दिया।
और एक श्री BC रॉय ने पत्र लिखा कि आंबेडकर और राजा जी जैसे दो महानुभाव मंत्रिमंडल छोड़ेंगे तो क्या होगा। तो नेहरू जी ने उनको जवाब में लिखा है, राजा जी के जाने से तो थोड़ा बहुत नुकसान होगा, आंबेडकर के जाने से मंत्रिमंडल कमजोर नहीं होता है। मान्यवर ये विचार जो खड़गे जी कह रहे हैं ना, क्या आपत्ति है, जिसका विरोध करते हो उसका वोट के लिए नाम देना है, कितना उचित है। क्योंकि अब आंबेडकर जी को मानने वाले पर्याप्त संख्या में आ गए हैं, इसलिए आप आंबेडकर आंबेडकर कर रहे हो। मान्यवर, मुंबई के मेयर ने एक पत्र लिखा था कि मऊ में आंबेडकर जी का स्मारक बनाना चाहिए। मऊ में जो आंबेडकर जी का जन्म स्थान था, सुझाव लिखा। उन्होंने कहा आमतौर पर स्मारक निजी पहल से बनाने चाहिए, यदि सरकार किसी प्रकार की सहायता करती है तो वो उचित नहीं होगा। उनके कितने स्मारक बने साहब? कोई स्मारक आंबेडकर जी का नहीं बना, देश भर में नहीं बना। आंबेडकर जी के स्मारक कब बने? जब भारतीय जनता पार्टी सत्ता में आई, तब मऊ में डॉक्टर आंबेडकर के जन्म स्थान पर स्मारक बना, लंदन में अध्ययन करते थे वहां स्मारक बना, नागपुर में शिक्षा दीक्षावलित वहां बना, दिल्ली में महापरिनिर्वाण स्थल पर बना, और मुंबई में चैत्य भूमि में भी बन रहा है। हमने 5 तीर्थ बनाए महामानव। ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుకు సంబంధించి జేపీసీ ఏర్పాటైంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు పీపీ చౌదరి జేపీసీ చైర్మన్ గా ఉంటారు. ఇక జేపీసీ నుంచి బీజేపీ సభ్యులు పీపీ చౌదరి, బన్సూరి స్వరాజ్, సీఎం రమేష్, పరుషోత్తం రూపాల, అనురాగ్ ఠాగూర్, భర్తీహరి మహాతాత్, అనిల్ బల్లూరి, అలాగే వీడి శర్మ, విష్ణుదయాళ్ రామ్ బీజేపీ సభ్యులు కాగా జేపీసీలో కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా లోక్సభ నుంచి నియమితులయ్యారు. అలాగే మనీష్ తివారీ, సుఖదేవ్ భగత్ కాంగ్రెస్ సభ్యులు కమిటీలో చోటు కల్పించారు. ఇక సమాజ్వాదీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్ సభ్యుడిగా ఉంటారు. అదే సమయంలో ఈ కమిటీలో టీఎంసీ నుండి కళ్యాణ్ బెనర్జీ, టీడీపీ నుంచి హరీష్ బాలయోగి, ఎన్సీపీ నుండి సుప్రియా సూలే, శరద్ పవార్, శివసేన షిండే, శ్రీకాంత్ షిండే, ఆర్ఎల్డీ నుండి చందన్ చౌహాన్, జనసేన నుండి బాలశౌరి వల్లభనేని ఉంటారు. ఈ కమిటీలో రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. మంగళవారం లోక్సభలో వాడివేడి చర్చ తర్వాత 2 వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యాంగం 129వ సవరణ బిల్లు, 2024 కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు, 2024 ప్రాతిపాదిత చట్టాలపై ప్రతిపక్షాలు అడ్డు చెప్పాయి. ఇక పార్టీలు ఓట్ల విభజన కోరాయి. దీనికి అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది సభ్యులు ఓటు వేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు చెందిన ప్రియాంక గాంధీ వాద్రా, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్తో సహా 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు సంయుక్త పార్లమెంటరీ కమిటీలో భాగమయ్యారు. ప్రభుత్వం తిరస్కరించిన ముసాయిదా చట్టాలను, రాజ్యాంగ సవరణ బిల్లు, సాధారణ బిల్లు, సమైక్య నిర్మాణంపై దాడిగా ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. ఈ బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఇది మన దేశ సమైక్య విధానానికి విరుద్ధమన్నారు. బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు బీజేపీ దాని మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన బిల్లులను గట్టిగా సమర్థించాయి. తరచూ ఎన్నికల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తాయని, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుంది అని, ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల 5వ రోజుకు చేరుకున్న అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుంచి పోరాడుతుంది. ఇందులో భాగంగా రైతు సమస్యలపై వాదా తీర్మానం ఇచ్చింది. పెట్టుబడి సాయంతో పాటు 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేయడంతో పాటు రైతులకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సహాయం అందక, రుణమాఫీ కాక
అన్ని పంటలకు బోనస్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకి యాసంగికి వానాకాలంతో కలిపి ఎకరాకు 15,000 చొప్పున పెట్టుబడి సాయం అందించాలి. 2 లక్షల వరకు అందరూ రైతులకు రుణమాఫీ చేయాలని, అన్ని పంటలకు వెంటనే బోనస్ చెల్లించాలని కోరుతూ దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించింది. అమరావతి పునర్నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు స్పీడప్ చేస్తుంది. ఇందులో భాగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ముఖ్యంగా సిఆర్డీ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతులపై కేబినెట్లో చర్చ జరగనుంది. అలాగే విజయవాడ, బొడమేరు ముంపు బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపు, పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు లాంటి అంశాలు కూడా కేబినెట్లో చర్చకు రానున్నాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 2 రోజుల క్రితమే జరిగిన సిఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో ఆమోదించిన పలు నిర్ణయాలు కేబినెట్ ముందుకు రానున్నాయి. రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో మౌలిక వస్తువుల కల్పన, ఐకానిక్ బిల్డింగ్లకు సంబంధించి మొత్తం 24,276 కోట్ల పనులకు పాలనాపరమైన ఆమోదం కోసం గురువారం మంత్రివర్గం ముందుకు రానుంది. ఇందులో భాగంగా 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వనున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని 3వ వార్డులో జర్నలిస్టుల కాలనీలో నిన్నటి వరకు ఆహ్లాదకరమైన ప్రకృతి వనాన్ని అందిస్తూ చెట్లతో కళకళలాడుతూ ఉన్న పురపాలక ట్రీ పార్క్ మరియు తెలంగాణ క్రీడా ప్రాంగణం దగ్గర రాత్రికి రాత్రి మొత్తం చెట్లను జేసీబీతో మున్సిపల్ పాలక వర్గం తొలగించిందని కాలనీ వాసులు తెలియజేశారు. చెట్లను తొలగించిన విషయం మున్సిపల్ కమిషనర్ గణేష్ బాబుకు కూడా తెలియకుండా చేయడం ఏమిటి అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి వనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కేసులు పెడతామని మున్సిపల్ కమిషనర్ ఫోన్ సమాచారం అందించారు. రాత్రికి రాత్రి చెట్లను తీసివేసి డంపింగ్ యార్డ్లో వేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు కాంగ్రెస్ శ్రేణులు. వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్ఐకు కాంగ్రెస్ మండల నాయకులు ఫిర్యాదు చేశారు. రాత్రి జరిగిన సంఘటన దురదృష్టకరం. ఎందుకంటే ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలపైన, ప్రజలపైన, అందరిపైన ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాం మనం పక్కల ఆ మాదిరి చెట్లను రాత్రి నిర్మానుషంగా వచ్చి రాత్రిలో పీకేయడం దురదృష్టకరం. ఇప్పుడే నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడినా. కమిషనర్ గారు మీరేమన్నా చెప్పినా ఇలా చెట్లు పీకమని అంటే నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు, నేను చెప్పలేదు, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తా అని చెప్పిండు. మేము కూడా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇట్లా చెట్లను ధ్వంసం చేసిన ఈ పాలకవర్గం పైన, ఆ మిషన్ల పైన, ఆ టిప్పర్ల పైన ఖచ్చితంగా వాల్టా చట్టంలో చర్య తీసుకొని వాళ్ళను అవసరం వస్తే దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ ఎంత అయిందో ఈ 5 సంవత్సరాల ఆ రికవరీ కూడా వాళ్ళతోనే చేసి చెట్లను వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తాండూరు నియోజకవర్గం వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ డివిజన్లోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు రూరల్ సిఐ వై నగేష్, బషీరాబాద్ ఎస్ఐ శంకర్ ఎస్పీకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీకి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ఎస్పీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించారు. అదేవిధంగా స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని, కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కేసుల నియంత్రణలో బెస్ట్గా నిలిచిందన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేరాల సంఖ్య తగ్గిందన్నారు. అనుమానాస్పద మరణాలు, ఆత్మహత్యలు, అదృశ్యమైన కేసులు తగ్గిపోయాయని తెలియజేశారు. ఈ పోలీస్ స్టేషన్లో ఏడాది ఒక్క హత్య కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హమన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ వై నగేష్, ఎస్ఐ శంకర్తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఫ్యాట్ అండ్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ఇవి కొద్దిగా పెరిగాయి. పెరగడం అంటే ఇన్ ద సెన్స్ లాస్ట్ ఇయర్ మనకు రోడ్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ ఒక 5 పెరిగాయి, 5 రోడ్ యాక్సిడెంట్స్ పెరిగాయి. ఇవి కూడా నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్, ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్. సో ఎక్కడైతే మరణం సంభవించిన యాక్సిడెంట్స్ మనకి ఒక 5 రోడ్లు పెరిగాయి లాస్ట్ ఇయర్. బ్యాంక్ ఇక్కడ కొద్దిగా రైతులందరూ కూడా యూనిట్స్, స్మాల్ ఇండస్ట్రీస్కి యూనిట్స్ పెట్టడానికి అవి లోన్స్ తీసుకున్నాక సబ్సిడీ పార్ట్ తీసుకుని కూడా బేసికల్గా మనం చూస్తే క్రైమ్ లాస్ట్ 2 yearsతో కంపేర్ చేస్తే పెద్ద ఇంక్రీజ్ అయితే ఏం లేదు. మిగతా మనకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్ చూస్తే మనకు 174 అంటే అనుమానాస్పద మృతులు అండ్ సూసైడ్స్ ఉన్నాయి, అవి తగ్గాయి. లాస్ట్ ఇయర్తో పోతే ఈ ఇయర్ 8 తగ్గాయి. అండ్ సిమిలర్గా మిస్సింగ్ కేసెస్ కూడా తగ్గాయి. లాస్ట్ ఇయర్ 15 ఉన్నాయి, ఈ ఇయర్ 10కి వచ్చింది. సో వీటిలో తగ్గుముఖం పడడం చాలా మంచి పరిణామం యాక్చువల్గా. ఎందుకంటే సూసైడ్స్ అనేది ఎమోషనల్గా పాపం వాళ్ళు ఏం చేయాలో ఆ టైంలో తెలియక తీసుకుంటారు. సో అవి తగ్గాయంటే చాలా వరకు ప్రజలు ఇక్కడ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండేటారు. అండ్ సిమిలర్గా మిస్సింగ్ కేసెస్ కూడా డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మిస్ అవుతారు. అవి కూడా ఒక 5 కేసెస్ మనకు లాస్ట్ ఇయర్తో చేస్తే కంపేర్ చేయాలి. మిగతా మనకు సింపుల్ కేసెస్ కావాలి, లేకపోతే అదర్ ఐపీసీ కేసెస్ కానీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎట్లా మనకు 22, 23లో ఎట్లా ఉన్నాయి, ఇక నార్మల్ కేసులు అట్లా ఉన్నాయి. యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, సింపుల్గా విరివేసెస్ కావచ్చు, లేకపోతే అండ్ ఈ సంవత్సరం ఇంకా చెప్పాలంటే ఒక మర్డర్ కూడా లేదు. ఇది ఒక మర్డర్ కూడా రికార్డ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ 2 మర్డర్స్ మనకు బషీరాబాద్లో ఉన్నాయి. ఈ సంవత్సరం నాట్ ఏ సింగిల్ మర్డర్. చాలా బాగా మంచిగా మర్డర్స్ అలాంటి ఏం లేకుండా పోలీసింగ్ చేసినట్టు భావించారు. తాండూరు నియోజకవర్గం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరులోని ఆయన నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వాములు వందలాదిగా తరలివచ్చిన అయ్యప్ప స్వామి భజనలు, సంకీర్తనలు, అయ్యప్ప స్వామి నామస్మరణతో తాండూరు పట్టణం మారుమోగింది. అదేవిధంగా అయ్యప్ప స్వామి పల్లకి భక్తి శ్రద్ధలతో ఆడుతూ పాడుతూ అయ్యప్ప నామస్మరణ పఠిస్తూ కొనసాగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. బలగం మూవీ ఫేమ్ జానపద కళాకారులు మొగిలయ్య ఈ రోజు ఉదయం మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మొగిలయ్య స్వగ్రామం నరసంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం. ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబాన్ని ఓదార్చారు నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయనైతే కిడ్నీలు ఖరాబ్ అయినాక అన్నాడు, ఒక మాట అన్నాడు కదా, నాన్న బలగం మొగిలయ్య పొద్దుగాల కిడ్నీల ప్రాబ్లంతో బీపీ డౌన్ వచ్చి చనిపోయాడు మార్నింగ్ 3 గంటలకు. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి టెస్ట్ స్పెషలిస్టులు చతేశ్వర పూజార, అజ్వింకా రహానాలపై పడింది. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు భారత జట్టుకు ఆడి దాదాపు
ఏడాదికి పైగా కావస్తుంది. యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్లలో సత్తా చాటుతుండటంతో సెలెక్టర్లు వీరి వైపు చూడడం లేదు. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్పై విలేకరుల సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. రిటైర్ అయినా కానీ తాము కలుస్తామని చెప్పుకొచ్చాడు. అశ్విన్, రహానే, పూజారాలను మనం విభిన్న పాత్రల్లో చూడబోతున్నామా అని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించారు. ఈ క్రమంలో రోహిత్ మాట్లాడుతూ అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, అతడు రేపు స్వదేశానికి వెళ్తున్నట్లుగా చెప్పాడు. రిటైర్డ్ అయ్యాడు గనక మిగిలిన 2 టెస్టుల్లో అశ్విన్ ఆడడని అన్నారు. అదే సమయంలో రహానే, పూజారా గురించి మాట్లాడుతూ కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈ ముగ్గురు రిటైర్ అయ్యారని చెప్పుకొచ్చాడు. వెంటనే తేరుకుని పూజారా, రహానేలు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదనే విషయాన్ని గుర్తు చేశాడు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. రహానే, పూజారాలు ఇంకా క్రికెట్ ఆడుతున్నారు, వారిద్దరి ఇంకా దారులు మూసుకుపోలేదన్నారు. మంచి ప్రదర్శనలు చేస్తే జట్టులో చోటు దక్కుతుందన్నారు. ఈ సిరీస్లో మరేమైనా సర్ప్రైజులు, రిటైర్మెంట్లు ఉన్నాయా అని ప్రశ్నించగా ప్రస్తుతానికి ఏమీ లేవంటూ రోహిత్ శర్మ చెప్పారు. కీర్తి సురేష్ ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లి చేసుకుంది. గోవాలో డిసెంబర్ 12న వీరి వివాహం మొదట హిందూ సాంప్రదాయంలో, ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగింది. పెళ్లిలో తాళిబొట్టు కడతారని తెలిసిందే. కానీ చాలా మంది సెలబ్రిటీలు పెళ్లైన తర్వాత వాళ్ళ వర్క్ నేపథ్యంలో తాళిబొట్టు లేకుండానే బయటికి వస్తారు. పార్టీలలో, ఈవెంట్స్లో పాల్గొంటారు. ముఖ్యంగా బాలీవుడ్లో పెళ్లైన ఏ హీరోయిన్ కూడా తాళిబొట్టుతో కనిపించదు. తాజాగా కీర్తి సురేష్ పెళ్లి తర్వాత ముంబైలో జరిగిన ఓ పార్టీకి వెళ్ళింది. అక్కడికి మోడ్రన్ డ్రెస్లో వెళ్లడమే కాకుండా మెడలో తాళిబొట్టుతో వెళ్ళింది. దీంతో కీర్తి సురేష్ మోడ్రన్ డ్రెస్లో మంగళసూత్రంతో కనపడిన వీడియోలను బాలీవుడ్ మీడియా తెగ వైరల్ చేస్తుంది. దీంతో పలువురు ఆమెను అభినందిస్తుంటే మరికొంతమంది మాత్రం రీసెంట్గానే కదా పెళ్లైంది, అందుకే వేసుకుంది అని, కొంతమంది ఆ మోడ్రన్ డ్రెస్ మీద తాళిబొట్టు అవసరమా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కీర్తి తన పెళ్లితో కంటే పెళ్లి తర్వాత పార్టీకి ఇలా తాళిబొట్టుతో కనిపించి బాలీవుడ్లో బాగా వైరల్ అవుతుంది. దేశీయ జమిలీ ఎన్నికల బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ 31 మంది ఎంపీలలో ప్రియాంక గాంధీకి చోటు. రైతు సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం. రైతులకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అమరావతి పునర్నిర్మాణంపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్. పనులపై కీలక భేటీ. క్రికెట్ కు అశ్విన్ గుడ్ బై. పూజారా, రహనేలా రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ కామెంట్స్. తాళిబొట్టుతో ముంబై పార్టీకి వెళ్లిన కీర్తి సురేష్ తెగ వైరల్ చేస్తున్న బాలీవుడ్ మీడియా. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. మార్కెట్లపై ఫేడ్ దెబ్బ. 79,000కు దిగి వచ్చిన సెన్సెక్స్.